మీ పిల్లలు చెప్పిన మాట వినకుండా పెంకితనంగా ఉంటున్నారా? అలాగే తరచూ అనారోగ్యం పాలవుతున్నారా? దీనికి కేవలం నరదిష్టి అయి ఉండొచ్చు. ముందుగా ఒక నిమ్మకాయని తీసుకోండి. తీసుకున్న తర్వాత మధ్యలోకి ఇలా కోసుకోండి. ఇలా 2 భాగాలు చేసుకున్న తర్వాత ఒక భాగం కుంకుమ, ఇంకో భాగం పసుపు అద్దాలి. ఈ 2 నిమ్మ చెక్కలను ఎడమ చేతిలోకి తీసుకోవాలి. పిల్లల తల మీద నుంచి క్లాక్ వైజ్ 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు తిప్పాలి. ఆ తర్వాత ఎవరు తొక్కని ప్రదేశంలో పడివేయాలి ఈ నిమ్మకాయల్ని. తర్వాత పిల్లల్ని లోపలికి తీసుకువెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు, అలాగే మీరు కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి తీసుకువెళ్ళాలి. చేయడం వల్ల పిల్లలకున్న నరదిష్టి, నరఘోష అన్నీ తొలగిపోతాయి. అలాగే ఎందుకంటే ఈరోజు ఆషాఢ అమావాస్య అన్నమాట. అందుకని ఇలా చేయడం వల్ల పిల్లలకు ఏ దోషాలున్నా అన్నీ తొలగిపోతాయి.